హాయ్ హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నేను బాగున్నాను, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రైటర్ మేరీ జాస్మిన్ యానక. చూడు మా చెల్ల చూపివా. వావ్, అట్లాంటి తెంపు మన మక్క పెట్టుకొని తినొచ్చు. ఇవి పట్టుకోగా మొత్తం ముళ్ళల లోపల ఉన్నాయి, కష్టం. గుడికడ కూడా ఉన్నాయి. అది పుచ్చిపోయింది. అవునా, నాకు కనపడతలే. చెప్పవేంది నాకు అది చేతులు ఆపడి పెట్టాక చెప్తున్నావు. ఇంకా నువ్వు తెంపుడు కాయ ఈరోజు కావు కానీ దా ఏమంటారు కావేటి సెల్లు గుద్దు బలసకాయలు జాగ్రత్త. బలసకాయలు తెంపుకుంటుంది ఒక్కటి. ఇవి ఇక్కడ ఫుల్ ఉన్నాయి కావే. పండు అంతే మస్తు టేస్ట్. ఇది పండు పండేదాకా పండలేదు, కచ్చా ఉంది కొంచెం ఆగిల్లో ఉన్నది. జాగ్రత్త. గాఢంగా ఒక పండు కాయని పట్టుకు తెంపుతా. చూడండి ఫ్రెండ్స్, ఇవి బలసకాయలు అంటారు. నేను మా చెల్లి అయితే ఈరోజు బయటకు వచ్చాము. పచ్చని ప్రకృతిని చూసి కొద్దిసేపు హ్యాపీగా గడపాలని మేమైతే ఇలా వచ్చాము. మీకు తెలుసా ఈ కాయలు? తెలిస్తే ఒకవేళ తిన్నారా? తింటే చెప్పండి, తీయగుంటాయి కదా. ఇంకా మేమైతే నేను మా చెల్లి అయితే ఈరోజు కొంచెం మాకు ఖాళీ సమయం అయితే దొరికింది. కొంచెం టైం ఉండేసరికి ఇలా అయితే వచ్చాము చూడడానికి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చెట్టు చూడకనైతే చాలా ఇయర్స్ అయింది. ఇది చూడగానే నాకు ఒక మంచి ఫీలింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇది మా ఇంటి దగ్గర ఉండేది. మా చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అయితే లంచ్ బ్రేక్లో మా ఇంటికి వచ్చి ఈ పూలు చాలా కోసుకొని వెళ్ళేవాళ్ళు. ఆడుకునేటప్పుడైతే వడి నిండా కోసుకొని మాల కట్టుకునే వాళ్ళము. ఇక్కడ క్లారిటీగా కనిపించట్లేదు, కంప ఉంది. నెక్స్ట్ టైం క్లారిటీగా చూపిస్తా ఈ చెట్టును మీకు. ఈ పువ్వులు ఎలా ఉంటాయో చూపిస్తాను. మేమైతే వీటిని చిన్నప్పుడు గట్టుగోరింక పూలు అనేవాళ్ళము. మంచిగానే ఉంది. చూడండి, ఇది బాగుంది కదా. ఇవి అయితే అట్లేమంటారు కూడా చెప్పాక వీటిని వీటిని ఏమంటారో నాకు తెలియదు గాయస్. మీకేమైనా తెలిస్తే చెప్పండి. బాగున్నాయి కదా ఇవైతే. ఒక నిమిషం అప్పుడే దూసుకొని పోగు, నేను వెనకకెనకే ఒకే పడిపోతాం మళ్ళీ. మేమైతే ఇప్పుడు అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చాము. ఇక్కడనైతే వాటర్ బాగా పోతున్నాయి. ఇక్కడ ఫిష్ కూడా పడుతున్నారు. ఇక్కడైతే కొద్దిమంది పిల్లలు ఫిష్ పడుతున్నారు. మేము రాగానే వాళ్ళు అటు సైడ్ పట్టడానికి వెళ్ళారు. ఇవి ఇక్కడే పెట్టేసి ఇక్కడ ఫిష్ ఉన్నాయి. ఇందులో ఒకటైతే ఇలా తిరుగుతుంది. నేను మా సిస్టర్స్ అయితే అప్పుడప్పుడైతే ఇలా నేచర్ని చూడడానికి అయితే వస్తాము. ఈ ప్రకృతి అందాలను చూసైతే కొంచెం రిలీఫ్ అవుతాము. ఎప్పుడు ఇక బంతి తోటనే వేస్తారా? ఇట్లా బంతి తోటనే వేస్తారా? ఇప్పుడు గిరాకీ ఎక్కువ. ఓకే ఫ్రెండ్స్, పూర్తి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.